రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి A1గా ఉన్నటువంటి వ్యక్తి. మొన్నటి రోజున హైదరాబాద్ ఫామ్ హౌస్లో బయటపడ్డటువంటి 11 కోట్ల రూపాయలకి తనకి ఏ విధంగా సంబంధం లేదంటూ జడ్జి గారి ముందట కన్నీటి వేదనకి గురైనటువంటి పరిస్థితి. అయితే ఆ 11 కోట్లు ఎవరివి? తాజాగా లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికార ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారిని ఎందుకు కలిశారు? ఈ సన్నివేశాలన్నీ కూడా ఎటు దారి తీస్తున్నాయి? మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు ఒక్కొక్కటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే అసలు ఇది ఎవరు ఊహించిన స్థాయిలో ఉందేమో అన్నట్టుగా అర్థమవుతుంది. మొన్నటిదాకా మిథున్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడేమో సిట్టింగ్ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారో అక్రమ కేసు అన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆయనకి పొడిగింపు రిమాండ్. మరో పక్క చూసుకుంటే 11 కోట్ల రూపాయలు దొరికాయి. మరో పక్క ఏమో 400 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు కూడా బయటపడింది. ఈ మొత్తం జరుగుతున్నా కూడా లిక్కర్ స్కామ్ లేదంటున్నారు. అయితే అవన్నీ పక్కన పెట్టుకుందాం. మన ప్రస్తుతానికి డీజీపీ గారిని సిట్ అధికారులందరికీ హెడ్ అయినటువంటి రాజశేఖర్ బాబు గారు డీజీపీ గారిని కలిశారు. 11 కోట్ల రూపాయలు బయటపడ్డ తర్వాత అంటే ఏం జరుగుండొచ్చు అంటారు? రాజ్ కసిరెడ్డి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడే మనకు అనిపిస్తుంది మద్యం కుంభకోణంలో ఈ రోజుతో పులి స్టాప్ పడబోతుంది అని. కానీ వెళ్లే కొద్దీ తెలుస్తుంది ఇది అంతం కాదు ఆరంభం అని. అదే కనిపిస్తుంది. ఎక్కడ అంతం అనేది లేదు, అన్నీ ఆరంభంగానే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే ఇదిగో ఇంకా ఉంది అని చెప్పేసి తవ్వే కొద్దీ వీళ్ళ పాపాల పుట్టల చిట్కా బయటకు వస్తూ ఉంది. ఎంత పెద్ద చిట్టా అంటే అసలు ఇది ఈ రోజును చూస్తే ఇక్కడ రాజ్ కసిరెడ్డి కసిగా ఏడ్చాడా, రక్త కన్నీరు నాగభూషణం లాగా ఎక్కి ఏడ్చాడా? ఏంటి ఇతను నటన ఏంటి అంటే ఇతను నటన మామూలుగా లేదు. రాజ్ కసిరెడ్డి యొక్క అనుచరుడే పురుషోత్తం వరుణ్ కుమార్. మరి పురుషోత్తం వరుణ్ కుమార్ అనే అబ్బాయి ఇతనితో పాటుగానే ఇతనికి పరిచయమైన వ్యక్తి పురుషోత్తమ వరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను రాజ్ కసిరెడ్డికి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా పరిచయం అయ్యాడని. అసలు ఈ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరు? ఇన్ని రోజుల నుంచి మనం ప్రతిసారి చర్చించుకుంటున్నాం, ఎవరు ఈ ఎన్ఆర్ఐ డాక్టర్? ఈ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎక్కడుంటాడు ఏంటి అంటే మరి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా అతని గురించి మనకి కేవలం ఇతను పరిచయం చేసిన వ్యక్తిగానే అతను కనిపిస్తూ ఉన్నాడు. దీంట్లో పూర్తిగా విశ్లేషణ చేస్తే ఎవరైతే ఈ సిట్ అధికారులు కానివ్వండి లేకపోతే వాళ్ళు విచారణ జరిపిస్తే ఖచ్చితంగా అతని ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టి మరి అతని వెనుకున్న ఈ గుట్టేంటో రట్టు చేసే వ్యవహారం అయితే మాత్రం పూర్తి బాధ్యతలు సిట్ మీదే ఉంది. ఈ రోజున చూస్తున్నాం మనం ఎక్కడో ఫామ్ హౌస్ ఊరి చివర, ఆ హైదరాబాద్ ఊరి చివర కాచారం, మరి అక్కడ శంషాబాద్ మండలం అనుకుంటుంది. అక్కడ ఒక ఫామ్ హౌస్లో 12 బాక్సుల్లో మరి 11 కోట్లు. అసలు 12 బాక్సుల్లో 11 కోట్లు అనగానే రాజ్ కసిరెడ్డికి ఎక్కడ లేని వేదన వచ్చేసింది. నేను 12 బాక్సుల్లో 12 కోట్లు కదా పెట్టింది, 11 కోట్లు ఏంటి అనేది. మరి పురుషోత్తం వరుణ్ కుమార్ కొట్టేశాడా, ఆ ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తి కొట్టేశాడా, ఎవరు ఇక్కడ అనేది కూడా వీళ్ళకి భయం వేస్తుంది. అంటే మనం చూసాం అక్కడ కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఏ విధంగా ఉన్నాయి డబ్బులు అనేది కూడా. కాకపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు కొట్టేసిన డబ్బుల విషయం కూడా తెలిసిపోతుంది. దొంగలు ఊళ్ళు పంచుకుంటే వీళ్ళు గజ దొంగలై దాంట్లో నుంచి కూడా ఇంకా వేరుగా అసలు తెలియకుండా గజ దొంగ తెలియకుండా వీళ్ళు పంచుకున్నారు. ఏంటి ఈ రోజున వీళ్ళు బంగారం కొనివ్వండి, ఇక్కడ వీళ్ళు డిస్టిలరీస్ వీళ్ళతోటి కూడా డైరెక్ట్గా డబ్బు రూపంలో తీసుకోకుండా బంగారం కొనుగోలు చేసి దాని ద్వారా వీళ్ళు ఇవన్నీ కూడా చలామణి చేశారు. నిజంగా ఎంత క్రిమినల్ మైండ్గా వీళ్ళు చేశారు, ఎంత క్రిమినల్ బ్రెయిన్ వీళ్ళది. జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద గజ దొంగ అంటే ఒక రాష్ట్రాన్నే దోచేసే అంత గజ దొంగ అని ఇప్పుడు వింటూ ఉంటే వీళ్ళ ఎంపీలు చూస్తేనేమో అందరూ దొంగలుగా జైలుకి వెళ్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంపీలు చూస్తుంటేనేమో వాళ్ళేమో మనం చూసాం సీఎం రమేష్ గారు అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి పూర్తి విశ్లేషణతో దీన్ని తీసుకెళ్ళి దీని వెనక ఎవరున్నారనేది బయటకు తీయాలంటున్నారు. ఒకవైపు చూస్తే శబరి గారేమో ఇదేమిటండి ఇది చాలా చిన్నది, గతంలో మనం విన్నాం ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నది, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం చాలా పెద్దదని చెప్పేసి లావు కృష్ణదేవరాయ గారు చెప్పారు. ఈ రోజున శబరి గారు ఏమంటున్నారంటే మరి ఈ రోజున మద్యం కుంభకోణం ఏదైతే చాలా చిన్నది, దీనికంటే చాలా పెద్దది బియ్యం పీడిఎస్ రైస్ మాఫియా, ఆ కుంభకోణం చాలా పెద్దదని ఆవిడ కొత్త బాంబు పేల్చారు. ఏంట్రా బాబు అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే గతంలో జరిగింది ఈ రోజున బయటకు వస్తుంది అనేది తెలుస్తుంది. ఎంత గొప్పగా ఉందండి వీళ్ళ చరిత్ర. అసలు ఇంత గొప్పగా దోచేస్తారా, ఇంత గొప్పగా దాచేస్తారా? ఎక్కడున్నాయి ఇంకా? ఈ రోజున మీరు అంటున్నట్లుగా ఎవరైతే రాజశేఖర్ బాబు ఉన్నారో సిట్ అధికారి మెయిన్ వ్యక్తి, ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని కలవటం వెనక అంతరార్థం ఏంటంటే ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవహారాలు జరిగేటప్పుడు ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కావాలి, అందరూ కలిసి చర్చించాలి,
ఏంటి అనేది ఆ లోతుగా వీళ్ళు వెళ్ళి దాని ద్వారా తెలుసుకోవటం ద్వారా వాళ్ళ సహాయ సహకారాల కోసం ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే వీళ్ళ పాత్ర ఏంటి, స్టేట్ పోలీస్ పాత్ర, ఇవన్నీ కూడా వీళ్ళు చర్చించుకోవటానికే ఖచ్చితంగా మరి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలిశారు. ఎందుకు కలిశారు, ఎందుకు ఏంటి అంటే దాని వెనక ఏం కనిపిస్తుంది, సతీని మాత్రం పంపించొద్దు, పతి మాత్రం వెళ్ళినా పర్లేదు అనేది దాంట్లో అంతరార్థం. ఎక్కడికంటే అక్కడికి, జైలుకి. మనం గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి మళ్ళీ నేను వెళతాను, అక్కడికి వెళ్ళి నా పాటలు నేను పడతాను, కానీ నా పతి వెళ్ళినా సతి మాత్రం బయటే ఉండాలి అనేది అక్కడ ఒక చిన్న ఇది పెట్టారంట. ఎందుకు అంటే ఆవిడ బయట ఉంటే పార్టీని కొంచెం నా వ్యక్తిగా ఉంటారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న విన్నాం, మేము లేమా, మేము పార్టీని నడిపించలేమా అని. ఈ రోజున భారతిరెడ్డి పార్టీని నడిపించిద్దా, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని నడిపిస్తాడు అనేది కూడా ప్రజల్లో చాలా ఉత్కంఠగా ఉంది. లేదు వీళ్ళిద్దరూ కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు చేతిలో పార్టీ పగ్గాలు పెడతారనే మాట కూడా వినిపిస్తూ ఉంది. అసలు ఇక్కడ ఒక విషయం అండి, పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెడతారనే దానికంటే ముందు అసలు ఆ పార్టీ ఎందుకు ఉండాలి, ఆ పార్టీని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు ఇంత రాజకీయ జీవితం అడ్డం పెట్టుకునే కదా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలన్నీ చేశారు. మరి ఇలాంటి వ్యక్తులకి ఆ పార్టీ ఇంకా ఎందుకు గవర్నమెంట్ ఆ పార్టీని ఇంకా మనుగడలో ఉంచుతుంది, ఎందుకు ఆ పార్టీకి ఇంకా కూడా ఇలాంటి రాజకీయ జీవితాన్ని ఇస్తుంది అంటే ఆ పార్టీని కూడా రద్దు చేయాలి, లేదా నెక్స్ట్ వాళ్ళు ఏ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి ఎలక్షన్ కమిషనర్ నుంచి కూడా వాళ్ళకి నోటీసులు రావాలి అని ఈ రోజున ప్రజలైతే తీవ్రంగా కోరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. ఇంకా వైసీపీ నాయకులు కానీ కేడర్ కానీ అక్రమ కేసు అని చెప్తున్నాడు. పెద్దిరెడ్డి అయితే మరి ముఖ్యంగా ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి కక్షతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇంకా ఎందుకు డిఫెండ్ చేసుకుంటుంది వైసీపీ, ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి పక్క, ఏమంటారు? ఇక్కడ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు మిథున్ రెడ్డితో కలిపితే అంతకుముందు 11 మంది, మిథున్ రెడ్డి 12వ దాంట్లో వ్యక్తిగా ఈ రోజున దాంట్లో జైల్లో అరెస్ట్ అయిన వాళ్ళలో ఉన్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే 47 వరకు, A47 వరకు ఏమో ఉన్నారు నిందితులు. మరి ఇంతమంది ఉండి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, చక్కగా చదువుకున్నారు, మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు, మంచి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వెనక ఏంటి అనేది మనం చూస్తూ వింటూ వచ్చాం. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధంగా వీళ్ళు చేసిన కార్యకలాపాలు కానివ్వండి, గతంలో వీళ్ళకున్న చరిత్ర కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఒక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఎంత ఉండాలి అక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం, ఏ విధంగా వీళ్ళు చేసినవన్నీ కూడా గతంలో ఉన్నాయి. మరి ఆ ఫీడ్బ్యాక్ని బట్టే కదా ఈ రోజున అరెస్ట్ చేసిన సిట్టు. ఏదో ఆషామాషిగా దారిని పోయేవాడిని కాళ్ళను పట్టుకొని లోపల వేయరు కదా, ఏదో జేబు దొంగో లేకపోతే చైన్ దొంగో ఎవడొకడంటే వాడిని కాళ్ళను పట్టుకుని ఈడ్చుకొచ్చి జైల్లో పడేస్తే ఏం మాట్లాడేది కూడా ఎవరుండరు. కానీ ఈ రోజున ఎంపీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే వీళ్ళు ఎంత లోతుగా విచారణ జరిపించి ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా అక్కడ విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు మరి పూర్తిగా కోర్టుకు సమర్పించి ఈ రోజున 11 కోట్లు కూడా అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నారంట జడ్జి గారు. మరి ఇన్ని విధాలుగా పగడ్బందీగా జరుగుతుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా ఈ మద్యం కుంభకోణం జరగలేదనంటే మరి సిట్టేంటి, విచారణ ఏంటి, జరిగిందేంటి, ఇవన్నీ మరి ఎవరు చేశారు? వీళ్ళు చేయకపోతే ఎవరు చేశారు? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఎవరం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి మెయిన్ అని చెప్పేసి షర్మిల గారి మాటలు మనం నిజం చేయాలి, ఇక్కడ అదే నిజం అని నమ్మాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటే నేను ఒక్కడిని ఎలా చేస్తాను, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు, ఈ బ్యాచ్ లేకుండా ఏం చేయనని అతను చెప్తాడు. అది ఈ రోజున వీళ్ళు మద్యం కుంభకోణం చేశారనేది నిజం, ఈ రోజున వీళ్ళంతా దొంగలు అనేది నిజం, వీళ్ళు ఒక విషాన్ని ప్రజల చేత తాగించి చంపేశారన్నది నిజం. ఈ రోజున ఎంతోమంది అన్యాయంగా అక్రమంగా వీళ్ళ ఏదైతే దోపిడీకి వాళ్ళు గురైపోయి పాపం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. ఇన్ని విధాలుగా వాళ్ళు పిల్లలు కూడా ఈ రోజున వీధిన పడి ఎంత అల్లాడిపోతున్నారు తండ్రి లేక. ఇన్ని నిజాలు ఉన్నప్పుడు వీళ్ళు అబద్ధం అని ఎంత పెద్దగా కేకలు వేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వీళ్ళు కొద్ది రోజులు లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా అరెస్ట్ అవ్వటం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.